76 సంవత్సరాలుగా ప్లూటో మన సౌర వ్యవస్థలో 9వ గ్రహం యొక్క ప్రతిష్టాత్మకమైన బిరుదును కలిగి ఉంది. ఇది మన విశ్వ పరిసరాల అంచున ఉన్న ఒక చిన్న ప్రపంచం. క్లైడ్ టోబాంగ్ 1930లో మొదటిసారిగా దాని మందమైన కాంతిని చూసిన క్షణం నుండి ప్లూటో ఖగోళ శాస్త్రవేత్తలను మరియు కొత్త గ్రహ ఆవిష్కరణ కోసం కలలు కనే వారి ఊహలను ఒకే విధంగా ఆకర్షించింది. దీని ఆవిష్కరణ కేవలం సైన్స్ విజయం మాత్రమే కాదు. 1906లో పెర్సివల్ లోవెల్ నెప్ట్యూన్ దాటి ఒక రహస్యమైన ప్లానెట్ ఎక్స్ దాగి ఉందనే నమ్మకంతో దానిని కనుగొనడానికి ఒక అబ్జర్వేటరీని స్థాపించినప్పుడు ఈ కథ ప్రారంభమైంది. లోవెల్ తన జీవితాన్ని ఈ శోధనలో దారపోశాడు. కానీ విధి దయలేనిది. అతను తన శ్రమ ఫలాలను చూడకముందే మరణించాడు. అతని వారసత్వంపై అతని భార్య యొక్క 10 ఏళ్ల న్యాయ పోరాటం శోధనను మరింత ఆలస్యం చేసింది. 1929 వరకు ఆయన మరణించిన చాలా కాలం తర్వాత శోధన తిరిగి ప్రారంభమైంది. లోవెల్ యొక్క ప్లానెట్ ఎక్స్ ఇప్పుడు ఉనికిలో లేనప్పటికీ అతను నిర్దేశించిన మార్గం చివరికి ప్లూటోకు దారితీసింది. ఇది అతని జీవితకాల కళ యొక్క స్వరూపంగా మారింది. కానీ 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ దానిని మరుగుజ్జు గ్రహంగా తిరిగి వర్గీకరించడంతో ప్లూటో కథ ఊహించని మలుపు తిరిగింది. మన ప్రియమైన 9వ గ్రహం వాస్తవానికి భిన్నమైనదే అనే ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పట్టుబడుతున్నందున ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా విచారం మరియు చర్చకు దారితీసింది. కాబట్టి ప్లూటో గ్రహం గురించి మనకు నిజంగా ఏం తెలుసు? ఈ చిన్న ప్రపంచం ఒకప్పుడు మన సౌర వ్యవస్థలో గౌరవప్రదమైన స్థానాన్ని కలిగి ఉంది మరియు దాని గ్రహస్థితి నుండి ఎందుకు తొలగించబడిందనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకప్పుడు మన సౌర వ్యవస్థలో 9వ గ్రహమైన ప్లూటో ఇప్పుడు మరుగుజ్జు గ్రహంగా మారింది. 1992లో సైంటిస్టులు ప్లూటో పరిసరాల్లోని ఒకే పరిణామంలో ఉండే అనేక ఇతర ఖగోళ వస్తువులను కనుగొన్నప్పుడు గ్రహంగా దాని స్థితిని ప్రశ్నించడం ప్రారంభమైంది. ప్లూటో గ్రహం నిజంగా దాని గ్రహ బిరుదుకు అర్హుడా కాదా అనే సందేహాన్ని ఇది లేవనెత్తింది. జనవరి 5, 2005న కొత్త ఆవిష్కరణ జరిగినప్పుడు ఈ చర్చ తీవ్రమైంది. ఎరిస్ అనే మరో మరుగుజ్జు గ్రహం ప్లూటో వర్గీకరణను మరింత సవాలు చేసింది. ప్లూటో కంటే ఎరిస్ 27% ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. ఈ ఆవిష్కరణ గ్రహం అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పింది. దీనిపై స్పందించిన అంతర్జాతీయ ఖగోళ సంఘం చర్య తీసుకుంది. 2006లో వారు గ్రహం అనే పదానికి అధికారిక నిర్వచనాన్ని ఏర్పాటు చేశారు. IAU ప్రకారం ఖగోళ వస్తువును గ్రహంగా పరిగణించాలంటే అది తప్పనిసరిగా 3 షరతులను కలిగి ఉండాలి. అవి ఏంటంటే గ్రహం సూర్యుని చుట్టూ దాని కక్షలో తిరుగుతూ ఉండాలి, గ్రహం దాని స్వంత గురుత్వాకర్షణకు తగినంత పెద్దదిగా ఉండాలి, గ్రహం తప్పనిసరిగా దాని కక్ష చుట్టూ పొరుగు ప్రాంతాలను క్లియర్ చేసి ఉండాలి. ప్లూటో మొదటి 2 ప్రమాణాలకు అనుగుణంగా ఉండగా అది 3వ కంటే తక్కువగా ఉంటుంది. ప్లూటో తన కక్ష ప్రాంతాన్ని కైపర్ బెల్ట్ లోని ఇతర వస్తువులతో పంచుకుంటుంది. అంటే అది దాని పరిసరాలను క్లియర్ చేయలేదు. అందుకే ప్లూటోను మరుగుజ్జు గ్రహంగా తిరిగి వర్గీకరించారు. ప్లూటో మన సౌర వ్యవస్థ యొక్క అంచులోని సుదూర మరియు రహస్య ప్రపంచం. ఇది కైపర్ బెల్ట్ అని పిలువబడే విస్తారమైన ప్రాంతంలోని సభ్యుడు. ఈ విస్తారమైన మంచుతో నిండిన రాజ్యం నెప్ట్యూన్ కక్షకు ఆవల ఉంది. ఇది సూర్యుడిని చుట్టుముట్టే పరిసర డిస్క్ ను ఏర్పరుస్తుంది. కైపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ అని పిలువబడే లెక్కలేనని మంచుతో నిండిన వస్తువులకు నిలయంగా ఉంది. కైపర్ బెల్ట్ ఉనికిని 1992లో అల్బియన్ అనే వ్యక్తి కనుగొనడంతో మొదటిసారిగా గుర్తించబడింది. ఈ ఆవిష్కరణ బాహ్య సౌర వ్యవస్థపై మన అవగాహనలో కొత్త అధ్యయనాన్ని తెరిచింది. ప్లూటో దాని సుదూర పరిసరాల్లో ఒంటరిగా లేదని వెల్లడించింది. అప్పటి నుండి వేల కొద్ది కేబీఓలు గుర్తించబడ్డాయి. అయినప్పటికీ శాస్త్రవేత్తలు ఈ సుదూర ప్రాంతంలోని చల్లని చీకటి లోతుల్లో ఇంకా వందల వేల వస్తువులు వాటి ఆవిష్కరణ కోసం వేచి ఉన్నట్లు గుర్తించారు. ప్లూటో ఒక ప్రత్యేక కవల సహచరుణ్ణి కలిగి ఉన్నాడు. ఈ సహచరుడు మరెవరో కాదు, ప్లూటో యొక్క అతిపెద్ద చంద్రుడు అయిన కేరోన్. కేరోన్ కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్లూటో పరిణామంలో దాదాపు సగం ఉంటుంది. ఇది చంద్రునికి అది కక్షలో ఉన్న గ్రహంతో పోలిస్తే నిజంగా పెద్దది. ప్లూటోకు వాస్తవానికి 5 చంద్రులు ఉన్నారు. అవి కేరోన్, నిక్స్, హైడ్రా, కెర్బరోస్ మరియు స్టైక్స్. వీటిలో కేరోన్ చాలా పెద్దది. ఇది ఒక ప్రత్యేకమైన మార్గంలో లాక్ చేయబడినందున చాలా మంది శాస్త్రవేత్తలు ప్లూటో మరియు కెరోన్లు కేవలం ఒక గ్రహం మరియు దాని చంద్రుని కంటే డబుల్ డ్వార్ఫ్ ప్లానెట్ గా భావిస్తారు. ఈ విధంగా ప్లూటో మరియు కెరోన్లు కాస్మిక్ ట్విన్స్ లాగా కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతూ మన సౌర వ్యవస్థలోని అత్యంత ఆసక్తికరమైన జంటలలో ఒకరిగా చేసే చాలా ప్రత్యేకమైన బంధాన్ని పంచుకుంటారు. ప్లూటో ఒక ఆకట్టుకునే శీర్షికను కలిగి ఉంది. అది ఏంటంటే ఇది మన విశ్వ పరిసరాల్లోని 10వ అత్యంత భారీ వస్తువు. దాదాపు 715 మైళ్లు వ్యాసార్థంతో ఇది చిన్నదిగా అనిపించినప్పటికీ ఇది యునైటెడ్ స్టేట్స్ యొక్క వెడల్పులో సగం మాత్రమే ఉంటుంది. సౌర వ్యవస్థలో ప్లూటో యొక్క ప్రాముఖ్యత కాదనలేనిది. కానీ ఖగోళ శాస్త్రంలో పరిమాణం మరియు ద్రవ్యరాశి మధ్య వ్యత్యాసం ముఖ్యమైనది. శాస్త్రవేత్తలు ఒక వస్తువును భారీగా పేర్కొన్నప్పుడు వారు దాని పరిమాణం గురించి కాకుండా దాని బరువు మరియు సాంద్రత గురించి మాట్లాడతారు. ఇది రాతి కంటే చాలా తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది. ఈ తక్కువ
తక్కువ సాంద్రత కారణంగా ప్లూటో మరుగుజ్జు గ్రహంగా పునర్విభజనకు దారితీసింది. ఒక గ్రహాన్ని భారీగా మార్చే విషయంలో మన అవగాహనను సవాల్ చేస్తుంది. విశాలమైన స్థలంలో పరిమాణం ఎల్లప్పుడూ సమానమైన బలాన్ని కలిగి ఉండదని మరియు చిన్న ప్రపంచాలు కూడా కాస్మోస్ గురించి మన అవగాహనపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయనడానికి ఇది ఒక రిమైండర్. ప్లూటో మన 8 ప్రధాన గ్రహాల నుండి వేరుగా ఉండే విధంగా కదులుతుంది. సాపేక్షంగా ఫ్లాట్ మరియు దాదాపు వృత్తాకార మార్గంలో సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల వలె కాకుండా సూర్యుని చుట్టూ ప్లూటో యొక్క ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. దీని కక్ష ఖచ్చితమైన వృత్తం కాదు, ఇది ఒక ఓవెల్ లాగా ఉంటుంది. దీనిని మిగతా గ్రహాలతో పోలిస్తే ఇది 17 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. దీని అర్థం ప్లూటో యొక్క మార్గం సూర్యుని చుట్టూ ఒక ఓవెల్ లాగా ఉంటుంది. ఈ అసాధారణ కక్షను ఎసెంట్రిక్ గా వర్ణించారు. అంటే సూర్యుని చుట్టూ మృదువైన వృత్తాకార మార్గంలో ప్రయాణించే బదులు సూర్యుడి నుండి ప్లూటో దూరం దాని కక్షలో నాటకీయంగా మారుతుంది. ఈ కక్ష ప్రవర్తన ప్లూటోను అటువంటి చమత్కారమైన మరియు రహస్యమైన వస్తువుగా మార్చడంలో భాగం. ప్లూటో యొక్క ఉపరితలంపై మంచుతో చేసిన భారీ గుండె ఆకారంలో ఉన్న ఒక ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జూలై 14, 2015 న్యూ హారిజన్స్ అనే వ్యోమనౌక ప్లూటోను దాటి వెళ్ళినప్పుడు శాస్త్రవేత్తలు ఈ గుండెను కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ప్లూటోను నిశితంగా పరిశీలించడం ఇదే మొదటిసారి. ప్లూటోను చేరుకోవడానికి న్యూ హారిజన్స్ జూపిటర్ యొక్క గురుత్వాకర్షణ ఉపయోగించింది. చివరకు అది తగినంత దగ్గరగా వచ్చినప్పుడు ఇది ప్లూటో యొక్క చిత్రాలను తీసింది. ఇది మానవులు ఇంతకు ముందు ఎన్నడూ చూడని వివరాలను పంపింది. వారు చూసిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయాల్లో ఒకటి ప్లూటో ఉపరితలం పై పెద్ద గుండె ఆకారంలో ఉన్న ప్రాంతం. దీనికి శాస్త్రవేత్తలు టోబాంగ్ రెజియా పేరు పెట్టారు. ఈ మంచు గుండె 2 భాగాలతో రూపొందించబడింది. అది స్పుత్నిక్ ఫ్లెనీషియా అని పిలువబడే ఎడం వైపు నైట్రోజన్ మరియు కార్బన్ మోనాక్సైడ్ వంటి ఘనీభవించిన వాయువులతో నిండిన ఒక పెద్ద మృదువైన ప్రాంతం. గుండె యొక్క కుడివైపు చాలా భిన్నంగా ఉంటుంది. ఇది 11,000 అడుగుల ఎత్తు వరకు నీటి మంచుతో చేసిన ఎత్తైన పర్వతాలను కలిగి ఉంది. ఈ పర్వతాలు తూర్పు యునైటెడ్ స్టేట్స్ లోని పర్వతాల కంటే ఎత్తుగా ఉంటాయి. ఈ గుండె ఎలా ఏర్పడింది మరియు ప్లూటో గతం గురించి అది మనకు ఏమి చెబుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ హృదయాన్ని అధ్యయనం చేస్తున్నారు. ప్లూటోపై ఒక సంవత్సరం అనేది భూమిపై 248 సంవత్సరాల నిడివిని కలిగి ఉంటుంది. అంటే భూమిపై 248 సంవత్సరాలు గడిస్తే ప్లూటో గ్రహంపై ఒక సంవత్సరం పూర్తవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుంటే మీరు ప్లూటోపై జన్మించినట్లయితే మీరు ఎంతకాలం జీవించినా ఒక ప్లూటో సంవత్సరం కూడా గడిచిపోయేంత వరకు జీవించలేరు. ఇది ఈ మరుగుజ్జు గ్రహం నిజంగా ఎంత దూరం మరియు రహస్యంగా ఉందో హైలైట్ చేస్తుంది. సూర్యుడి నుండి సగటున 3.7 బిలియన్ మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇక్కడ సమయం అనంతం వరకు విస్తరించినట్లు అనిపిస్తుంది. మన సౌర వ్యవస్థలో ప్లూటో 9వ గ్రహంగా వర్గీకరించబడిన 76 సంవత్సరాలలో అది సూర్యుని చుట్టూ ఒక పూర్తి కక్షను కూడా పూర్తి చేయలేదు. ప్లూటో 1930లో కనుగొనబడింది మరియు 2006లో మరుగుజ్జు గ్రహంగా తిరిగి వర్గీకరించబడిన సమయానికి అది సూర్యుని చుట్టూ దాని సుదీర్ఘ ప్రయాణంలో 1/3 మాత్రమే పూర్తయింది. కానీ అదంతా కాదు. ప్లూటోపై మరొక ఆశ్చర్యకరమైన రీతిలో సమయం భిన్నంగా పనిచేస్తుంది. ప్లూటోపై ఒక రోజు 153 గంటలు ఉంటుంది. అంటే దాదాపు భూమిపై 6.39 రోజులకు సమానం. ఈ అనంత విశ్వంలో భూమిపై మనం అనుభవించే దానికంటే ఎక్కువ కాలం మరియు దూరం యొక్క భావనలు విస్తరించి ఉన్నాయి. ప్లూటో మన సౌర వ్యవస్థలో అత్యంత శీతలమైన సుదూర ప్రపంచాల్లో ఒకటి అయినప్పటికీ అది సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు మనోహరమైన కాలానుగుణ మార్పును అనుభవిస్తుంది. ప్లూటో సూర్యునికి దగ్గరగా వచ్చే సమయాన్ని వేసవి కాలం అని పిలుస్తారు. ఈ అరుదైన కాలంలో ప్లూటో గ్రహం పొగమంచుగా మారుతుంది. ఈ క్లుప్తమైన వేసవిలో ప్లూటో యొక్క పొగమంచు వాతావరణం మందంగా మెరుస్తుంది. అది బలహీనమైన సూర్యరశ్మిని వెదజల్లుతుంది మరియు రహస్యమైన మరియు అందమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. ఇది ఒక అరుదైన మరియు మనోహరమైన దృగ్విషయం. అత్యంత శీతల ప్రపంచాలలో కూడా ఆశ్చర్యకరమైన వెచ్చదనం మరియు పరివర్తన యొక్క క్షణాలు ఉన్నాయని ఇది గుర్తు చేస్తుంది. ఆశ్చర్యకరంగా ప్లూటో మన సౌర వ్యవస్థ యొక్క అంచున దాగి ఉన్న సుదూర మరుగుజ్జు గ్రహం అయినప్పటికీ ఇది మనం ఊహించినంత చీకటిగా ఉండదు. ఇది సూర్యుడి నుండి బిలియన్ల మైళ్ళ దూరంలో నివసిస్తుండగా సూర్యరశ్మి ఇప్పటికీ దాని మంచు ఉపరితలాన్ని చేరుకోగలుగుతుంది. ప్లూటోపై భూమిపై మనం అనుభవించే ప్రకాశంలో 1/9 వంతు మాత్రమే సూర్యుడు ప్రకాశిస్తాడు. అంటే దీని అర్థం భూమిపై సూర్యాస్తమయం తర్వాత క్షణాల మాదిరిగానే ప్లూటోపై సూర్యకాంతి ప్రకాశిస్తుంది. ప్లూటోకు సూర్యకాంతి ప్రయాణం సుదీర్ఘమైనది. సూర్యుని కిరణాలు అంతరిక్షంలో ప్రయాణించి చివరకు ప్లూటో ఉపరితలాన్ని చేరుకోవడానికి పూర్తి 5 గంటల 28 నిమిషాల సమయం పడుతుంది. దీనికి విరుద్ధంగా భూమిపై సూర్యకిరణాలు కేవలం 8 నిమిషాల్లో చేరుకుంటాయి. ఇది ప్లూటోకు ఆశ్చర్యకరంగా కనిపించే మరియు కొంతవరకు వెంటాడే అందాన్ని ఇస్తుంది. అటువంటి సుదూర ప్రపంచం పూర్తిగా చీకటిలో కప్పబడి ఉంటుందనే అంచనాలను ధిక్కరిస్తుంది మరియు ఈ రహస్యమైన మరియు మారుమూల ప్రపంచం యొక్క సంగ్రహలోకనాలను మనం తెలుసుకోవడానికి అనుమతిస్తుంది.
ఈ వీడియోకి కన్క్లూజన్. ప్లూటో మన ప్రియమైన 9వ గ్రహం నుండి డబుల్ డ్వార్ఫ్ గ్రహంగా దాని ప్రస్తుత స్థితికి ప్రయాణం కాస్మిక్ ఒడిస్సీ కంటే తక్కువ కాదు. ఈ చిన్న ప్రపంచం ఒకప్పుడు మన గ్రహాల కుటుంబానికి అత్యంత సుదూర సభ్యుడిగా పరిగణించబడ్డాడు. ఇది 1930లో మొదటిసారిగా గుర్తించబడినప్పటి నుండి మనల్ని ఆవిష్కరణ మరియు భావోద్వేగాల రోలర్ కోస్టర్ పైకి తీసుకువెళ్లింది. దశాబ్దాలుగా ప్లూటో మన హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది సుదూర మంచుతో నిండిన ప్రపంచం. ఇది మన ఊహ మరియు అద్భుత భావనకు ఆజ్యం పోసింది. ప్లూటో ఇకపై మన 9వ గ్రహం కాకపోవచ్చు, కానీ ఇది ఎల్లప్పుడూ మన హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇది అన్వేషణ, ఆవిష్కరణ మరియు అంతులేని అవకాశాలకు చిహ్నంగా ఉంటుంది.